హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదిగోండి, ఇవాళ ఫ్రైడే కదా, ఇంటి ముందు పూలు వస్తే పూలు తీసుకున్నాను, పూజ అది చేసేసుకున్నాను. ఇవాళ ఫిబ్రవరి 14th కదా ఫ్రెండ్స్, వ్యాలంటైన్స్ డే అంటే మనము మన ఫాదర్కి, మదర్కి, సిస్టర్కి, అట్లానే మన ఛానల్ చూసే వాళ్ళందరి వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి. ఇవాళ అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఫ్లవర్స్ అవి తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే నేను బేగం బజార్ వెళ్ళాను కదా ఫ్రెండ్స్, ఫంక్షన్ షాపింగ్ కోసమని వెళ్ళినప్పుడు అక్కడ కజ్జికాయలకి చేసేటువంటిది ఇది కనిపించింది, తీసుకున్నాను. ఇదైతే 100 రూపీస్. చాలా బాగుంది. ఇది దీంతో కజ్జికాయలు ఈజీగా అయిపోతాయని అనిపించి తీసుకున్నాను. బేగం బజార్లో మా బాబు ఫంక్షన్ కోసం రిటర్న్ గిఫ్ట్ తీసుకోవాలి కదా, నేను ఆల్రెడీ మీకు ఆ వీడియో కూడా షేర్ చేశాను, షార్ట్ వీడియో ఒకసారి చూడండి. ఇదిగోండి, అట్లానే అక్కడ ఇంట్లో కప్పులు కావాల్సి వచ్చి కప్పులు తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదా, డిజైన్ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. 200 పడింది. ఈచ్ కప్ 45 రూపీస్ పడింది. 6 కప్స్ తీసుకున్నాను. గెస్టుల కోసం అని చెప్పి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేసేసుకున్నాను. ఇదిగోండి, అయిపోవచ్చింది. ఇందులో కారపొడి, నెయ్యి, అల్లపచ్చడి ఉన్నాయి ఫ్రెండ్స్. వాటితోటి కొబ్బరి చట్నీ చేయలేదు. నిన్నంతా మార్నింగ్ వెళ్తే లంచ్ చేసి వెళ్తే వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ట్యూషను, బాగా అలసిపోయినట్టుగా అనిపించింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఇంకా రాగిజావ పెట్టేసుకుంటున్నాను. ఉప్పును, అవిసె గింజలు అవి వేసేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బీట్రూట్ తరిగేసుకున్నాను. ఇందులో మనం ఇప్పుడు ఉప్పు, పసుపు, పెసరపప్పు వేసి ఉడికించేసుకుందాము. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. మరి 4-5 వస్తే మరీ నుజ్జు అయిపోతుంది, బాగుండదు బీట్రూట్ కర్రీ అనేది. దీంతో చట్నీ కూడా చేస్తారు, బీట్రూట్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. అది నాకు ఎట్లా తెలుసు అంటే, నేను ఒకసారి బందర్ వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు అక్కడ గుడిలోనో ఎక్కడో అన్నదానం సత్రంలోనో ఎక్కడో తిన్నాను. అయితే ఆమె చివరిని అడిగితే అది బీట్రూట్ చట్నీ అని చెప్పింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది అసలు. అట్లా చేస్తే రావట్లేదు ఆ రెసిపీ. ఆమె ఎలా చేసింది కానీ ఎండుమిరపకాయలతో చేశారట ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఆ చట్నీ, బీట్రూట్ చట్నీ. అట్లా తెలిసి నాకు బీట్రూట్తో చట్నీ చేస్తారని. బెండకాయ కూడా మాకు తెలిసిన ఉన్న పక్క ఆంటీ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు చేశారు బెండకాయ చట్నీ. ముదిరిపోయిన బెండకాయలు ఉంటాయి కదా, అవి పడేయకుండా దాంతో కూడా చట్నీ చేస్తారంట ఫ్రెండ్స్. అట్లా నాకు ఎంతసేపు బెండకాయ కూర, పులుసు అవే తెలుసు కానీ బెండకాయతోటి చట్నీ చేస్తారని కూడా నాకు ఆ రోజే తెలిసింది. ఇదిగోండి, విజిల్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది ఉడికిచ్చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడైతే రసం పెడుతున్నాను. మా అత్తగా రసం పెట్టమన్నారు. నేను కొబ్బరి చట్నీ చేశాను అండి. అట్లనే బీట్రూట్ కర్రీ, రసము, చట్నీ. ఇవాళకైతే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. కాస్త ఇవాళ రెస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. బాగా అలసిపోయి ఉన్నాను. ఎట్లాగో ఉంది, మార్నింగ్ నుంచి కూడా హెల్త్ అంతగా బాగున్నట్టు అనిపించలేదు. వంట అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ అవ్వగానే ట్యూషన్ పిల్లలు వస్తారు కదా, లంచ్ అయిపోగానే కాస్త రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, రసం అయితే పెట్టేసుకున్నాను. ఇది ఒక విజిల్ వచ్చేసింది బీట్రూట్ కర్రీకి. బయట ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. టైం 11:30 అయింది. ఇదిగోండి, ఇవైతే పాలు పోసుకున్నాను కాచేసుకుందామని. సమ్మర్ కాబట్టి పాలు విరిగిపోతాయి కదా ఫ్రెండ్స్. అందుకని ముందే కాచేసి పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, దేవుడి కోసం అని చెప్పేసి పాత్రలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నిన్న నేను వెళ్ళిన షాప్కి అయితే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఫ్రెండ్స్ అసలు. రిటర్న్ గిఫ్ట్స్ అయితే బౌల్స్, గాజులకు సంబంధించిన బౌల్సే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దేవుడి సామాన్లు, పంచపాత్ర అని, ఇంకా గిన్నెలని, అట్లానే మనం టీ పెట్టుకునే ఉంటుంది కదా ఫ్రెండ్స్, హ్యాండిల్ లాంటిది, అట్లాంటివి కూడా నేను ఈ రాగి దాంట్లో మోడల్ చూశాను, చాలా బాగుంది. కాకపోతే కొంచెం కాస్టే నాకు ఎక్కువ అనిపించింది. సరేలే, మనకి ఇప్పుడు వాటితో అవసరం ఏముంది. అయినా ఈ రోజుల్లో ఇవి వాడుతున్నారు కానీ ఇవి కడగటం ఎంత కష్టమో తెలుసు కదా ఫ్రెండ్స్ మనకి.
వచ్చేసి కూర పోపు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి నూనె పెట్టేసుకున్నాను కదా, ఇదిగోండి మినపప్పు, రసం కూడా అయిపోయింది. ఇంకా రైస్ పెట్టేసుకుంటే ఇవాళకి అయిపోతుంది. ఇదిగోండి ఆవాలు కొంచెం చిట్పట్లాడాక జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసేసుకుంటాను. ఇదిగోండి కూర పోపు వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకొని మనం దింపేసుకునే ముందు పచ్చి కొబ్బరి వేసేసుకుంటే కూర మనకి రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ వచ్చేసి బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను. మొన్న నేను తీసినటువంటి చెన్నై షాపింగ్ మాల్లో మా బాబు ఫంక్షన్ కోసం చేసినటువంటి షాపింగ్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి వ్యూస్ కూడా మంచిగా వచ్చినాయి. 2 లాంగ్ వీడియోస్కి ఏమో 800 అట్లా వచ్చినాయి. షార్ట్ వీడియోస్కి కొంచెం 20 వ్యూస్ 12 వ్యూస్ వచ్చినాయి. ఎనీహా వ్యూస్ అయితే వచ్చినాయి కదా, మంచిగా చూసి కామెంట్ కూడా చేశారు. ఆన్లైన్ పర్చేజ్ ఉందా, షాప్ ఎక్కడ, పేరేంటి అని మంచిగా నాకు వాళ్ళు మెసేజ్ కూడా చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చేసి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మెసేజ్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇట్లా మాకు ఎంకరేజ్ చేస్తే మాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని మాకు కూడా అనిపిస్తుంది కదా. కష్టానికి తగ్గ ఫలితం వస్తే మనకు కూడా కొంచెం బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అనిపించింది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆ మెసేజ్ చూసిన తర్వాత. అయితే నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి మెసేజ్ పెట్టిన వాళ్ళకి. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి స్టవ్ కూడా ఆన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వచ్చేసి కూర చూద్దాము ఎందాక వచ్చిందో. కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు మనము కొబ్బరి తీసుకొని తురిమేసుకొని ఇందులో వేసుకొని మూత పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. కొబ్బరి పచ్చి లేత కొబ్బరి అవటం వల్ల తురమడానికి రావట్లేదు ఫ్రెండ్స్. ఇది మనం మిక్సీలో వేసుకున్నా కూడా ఎందుకో ఇది మంచిగా నలగట్లేదు. కొబ్బరి కూడా వచ్చేసి ఇదిగో చూడండి, అందుకని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మీ కమెంట్సే నన్ను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.